నేటి యువత సన్మార్గంలో నడిపించేందుకు బుద్ధుడి సూక్తులు ఆచరించాలని న్యూ మాంక్స్ కుంగ్-ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ కె రాజా శిఖామణి కోరారు. వేమగిరి మైత్రేయ బుద్ధ విహార ధర్మధామంలో గురువారం బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైత్రేయ బుద్ధ విహార వ్యవస్థాపకుడు మహోదయ డాక్టర్ రాజా శిఖామణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని అక్కడ ఉన్న మానవతామూర్తి 84 అడుగుల బుద్ధుడి నిలువెత్తు విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ పూర్వ అధికారి డిఎంఆర్ శేఖర్, ఆర్గనైజేషన్ గౌరవ చీఫ్ ప్యాట్రన్ మేనేజర్ డాక్టర్ ఎం రాజశేఖర్, ఆర్గనైజేషన్ యోగా అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ సివి ఫణి, బిహేవియర్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీనిధి, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి, జగ్గంపేట టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు దారా యేసురత్నం, ఎల్వి ప్రసాద్, మరి బాబ్జీ, బరే కొండబాబు, దాసి వెంకట్రావు, కొంకి రమేష్, కేకే సంజీవరావు, విజయపాల్, జీవి రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశిఖామణి మాట్లాడుతూ యువతను మంచి మార్గంలో నడిపించాలని, మంచి సమాజాన్ని తీసుకువచ్చే ఉద్దేశ్యంతో బుద్ధ బౌద్ధ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పౌరులకు, ముఖ్యంగా యువతకు క్రమశిక్షణ, ఆరోగ్యం అలవర్చాలని ఆయన ఆకాంక్షించారు. వారు బలంగా ఉంటేనే బలమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. బుద్ధుడు నడిచిన బాటలో యువతకు సరైన పద్ధతులు నేర్పించడానికి తమ వంతు కృషి చేస్తామని, ఏటా ఒకరికి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని తాము యోచిస్తున్నట్లుగా డాక్టర్ రాజశిఖామణి వివరించారు. ఓఎన్జీసీ రిటైర్డ్ అధికారి డిఎంఆర్ శేఖర్ మహోదయ మాట్లాడుతూ అపోహలు, అభూత కల్పనలు లేని మతం బౌద్ధ మతమని పేర్కొన్నారు. ధ్యానం ద్వారా నిజమైన జ్ఞానం లభిస్తుందన్నారు. అదే బుద్ధుడు మనకు అందించిన మధ్య మార్గమని వివరించారు. మన దేశంలో పుట్టిన బౌద్ధం ఇతర దేశాల్లో వ్యాప్తి చెందినట్లు తెలిపారు. అకాడమీ తయారు చేయడానికి ఒక మహా ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మహోదయ్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి అందరు కూడా వచ్చి దీన్ని చేయండి, యువతకి మంచి మార్గాన్ని తీసుకెళ్ళటానికి, బుద్ధుని యొక్క ఉద్దేశాలు కూడా మంచి మార్గం తీసుకెళ్ళాలి, ఒక మంచి వ్యవస్థను తయారు చేయడానికి దీని ఉద్దేశం. అంతేగాని ఇక్కడ వేరే విషయాలు ఏముండవు. మార్షల్ ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ ఈజ్ మెంట్ ఫర్ బుద్ధ భక్తులు. ఇది మన దేశం నుంచి బుద్ధ భిక్షువులు ఇతర దేశాలకు వెళ్తూ నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ, అంతేగాని ఇట్స్ నాట్ ఏ ఎఫెన్స్. సో సెల్ఫ్ డిఫెన్స్లో వేరియస్ కంట్రీస్కి వెళ్ళి వీళ్ళు తీసుకుని విద్యనే మళ్ళా మార్షల్ ఆర్ట్స్ లాగా మనకి ఇంట్రొడ్యూస్ అయింది. కానీ మేము అనేది ఏంటంటే ఆరోగ్యము, ఒక డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తుందనే ఉద్దేశంతో ఈ సంస్థతో టైప్ చేయగలిగాం. పెద్దలు దానికి మనస్ఫూర్తిగా మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా కృషి చేస్తామని. ఎందుకంటే మనము ఊరక ఎక్కడో ఉంది, లేకపోతే బుద్ధుడు ఇట్లా చెప్పాడు, వాళ్ళు ఇట్లా చెప్పాడు, రాముడు ఇట్లా చెప్పాడు, ఎన్నెన్నో చెప్తుంటాం. కానీ వాళ్ళు చెప్పిన పద్ధతులు ఏందనేది మెయింటైన్ చేయటం అనేది మన బాధ్యత. సో ఆ బాధ్యతని వారి దగ్గరికి తీసుకొచ్చి వారికి ఒక డిసిప్లైన్ లైఫ్, డొమెస్టిక్ డిసిప్లైన్, కాలేజీ డిసిప్లైన్, అసలు సొసైటీ డిసిప్లైన్, ఇవన్నీ చెప్పగలిగితే ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. బర్రే కొండబాబు గారు, రూఫస్ యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ స్టేట్, మిగతా మిత్ర బృందం కూడా, మన అభిలేఖల మిత్ర బృందం అందరికి కూడా తెలిసిన విషయమే. దీనికి ఎంకరేజ్ చేద్దామని ఎన్నో రకాలుగా మేము చాలా సార్లు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కానీ అది పూర్తిగా అనుకున్నది చేయలేకపోయిన మాట వాస్తవం. ఎంతో మేము సైతం అన్నట్టు కొంతవరకు ఈ కన్స్ట్రక్షన్లో ఆ పాత్ర కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మహోదయ్ గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉంటాం. ఎప్పుడు కూడా ఇంకా రిజైన్ చేయకుండా కొంతకాలం ఉన్నట్టయితే ఇంకా కొంచెం బాగా చేసి ఉండేవాళ్ళం. దీనికి అప్పటికి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏం పర్లేదు. ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో రాజశిఖామణి గారు మన బాల్యమిత్రులు, రిటైర్డ్ డిఐజీ, ఇప్పుడు కుంఫు న్యూ మాంక్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాకి నేషనల్ ప్రెసిడెంట్. మరి వీళ్ళందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూషన్గా స్టార్ట్ చేద్దాం అనేది చాలా గొప్ప విషయం. అది నాకు ఇంతవరకు నాకు స్నేహితుడైనా కూడా, అన్నదమ్ముడైనా కూడా నాకు ఈ విషయం చెప్పలేదు, ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయబోతున్నాం అని. ఒక 5 సంవత్సరాల క్రితం ఈ ఐడియా వచ్చినడితే ఎంత తోడ్పడి ఉండేవాడు నేను ఈ మంచి ఐడియాకి అనేది ఒక భావం. అయినా కూడా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన గోదావరి జిల్లాలో. ఓఎన్జీసీ కూడా ఇక్కడ ఉంది, స్టిల్ మేము కూడా ఇక్కడే ఉన్నాం. ఇన్స్టిట్యూషన్ పెట్టే పక్షంలో మేము వ్యక్తిగతంగా కూడా రాజశేఖరమణి గారితో పాటు నిల్చుని ఈ
ఈ మహోదయ గారు కన్న కథలకి సఫలీకృతం చేయడంలో కొంతవరకు ఉపయోగపడతామని. పిల్లలు వాళ్ళందరూ ఉద్యోగస్తులు మీద నాకేమీ కొరత లేదు. వాళ్ళు కావాలంటే నాకు డబ్బులు ఇస్తారు, నేనేమో ఆస్తులు పట్టలేదు. ఈ విధంగా ఈ ప్రపంచ మానవాళికి అందించడానికి గాను దీనికి నేను 999 సంవత్సరాలను ఏదో ఒక సెంటిమెంట్ పెట్టుకున్నాను. అన్ని సంవత్సరాలు వర్తిల్లేలాగా దీని నిర్మాణం జరుగుతున్నది. మాకు రవికుమార్ సార్ మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఏలూరులో కార్యక్రమం జరిగినప్పుడు మా రాఘవతో పరిచయం అయ్యారు. అప్పుడు నుండి మేము దోస్తుగా ఉన్నాక ఆయనకి బుద్ధుడి మీద బోధిధర్ముడి మీద నమ్మకం ఉంది. బోధిధర్ముడు కాంచీపట్నం వాడు, మన తెలుగువాడే. ఆయన చైనా వెళ్ళి చైనా చక్రవర్తి బౌద్ధ ధర్మాన్ని బోధించాక అహింసా ధర్మమైనటువంటి బౌద్ధంలోనే ప్రతిఘటనగానే మార్షల్ ఆర్ట్స్ వచ్చాయని